దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క తేజో మహిమను గూర్చి, ఆ తేజో మహిమ ఆయన యొక్క సన్నిధిలో, ఆయన నివసించే యెహోవా మందిరములో తేజో మహిమ చేత నింపబడిందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నాడు. తేజో మహిమ అనేది దేవుని యొక్క మహిమను, ఆయన శక్తిని, దేవుని యొక్క పరిశుద్ధతను, అధికారాన్ని మనకు తెలియజేస్తూ ఉందండి. ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క మహిమ, ఆయన శక్తి యెహోవా మందిరములో నిండుకున్నది. ఈ యొక్క వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, అనేక మంది దేవుని యొక్క మందిరం గూర్చినటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత, విలువ చాలామంది గ్రహించలేకుండా ఉంటున్నారు. అనేక మంది ఆదివారం నాడు దేవుని సన్నిధికి వెళ్ళకుండా, పరిశుద్ధ దినం ప్రభువును ఆరాధించకుండా, సొంత పనులలో, సొంత వ్యవహారాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కుటుంబపరమైనటువంటి పనులలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని మందిరంలో ఉన్న శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆ మహిమను, ఆ శక్తిని, ఆ అధికారాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను గుర్తించలేకపోతుంటున్నారు, గ్రహించలేకపోతుంటున్నారు. అందును బట్టి అనేక కుటుంబాలలో దేవుని యొక్క వెలుగు లేదండి. దేవుని యొక్క తేజోమహిమ లేదు. దాని ప్రభావము అనుభవించలేకపోతుంటున్నారు. అనేక కుటుంబాలు, జీవితాలు చీకటితో నింపబడుతూ ఉంటున్నాయి. చదువుకున్నటువంటి వాక్య పాఠంలో మనం గమనించినట్లయితే, ఆ యొక్క తేజోమహిమ చేత నింపబడినటువంటి యెహోవా మందిరంలో యాజకులు సేవ చేయుటకు కూడా నిలబడలేకపోయారని మనం చూస్తామండి. చూడండి, దేవుని యొక్క తేజోమహిమ ఎంత శక్తివంతమైందో. దేవునికి సేవ చేసేటువంటి యాజకులు కూడా ఆ మహిమ ఎదుట నిలబడలేకపోయారండి. అంత దేవుని యొక్క శక్తి, అంత ఆయన యొక్క మహిమ. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని యొక్క తేజోమహిమ చేత నింపబడాలి. ఆయన యొక్క పరిశుద్ధత చేత నింపబడాలి. ఆయన యొక్క శక్తి చేత నింపబడాలి. ఆయన యొక్క అధికారం చేత మనము లోబడాలి. అప్పుడు మనము, మన కుటుంబాలు ఏమైపోతాయంటే, ఆయన యొక్క తేజోమహిమ చేత పరిశుద్ధపరచబడతాయి, పవిత్రపరచబడతాయి. అప్పుడు మన కుటుంబాలు, మన జీవితాలు దేవునికి అంగీకరించబడతాయి. అప్పుడు నీ ఎదుట, మన ఎదుట, మన కుటుంబాల ఎదుట మనకు వ్యతిరేకంగా అపవాది రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. సాతాను శక్తులు నిలబడలేవండి. దేవుని యొక్క తేజో మహిమ, ఆ మహిమ దేవుని మందిరంలో నింపుకోవడం ద్వారా మనకు కలగడం ద్వారా మనకు కలిగే లాభాలు ఏమిటి, మేలులు ఏమిటి అని పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు. రేపటి దినం పరిశుద్ధ పునరుత్థాన దినం. దేవుని మందిరానికి కుటుంబాలుగా వెళ్ళి ఆరాధించవలసినటువంటి దినం. ఈ తేజో మహిమ నీలో ప్రకాశింపబడాలి అంటే, ఈ తేజో మహిమ, ఈ కాంతివంతమైన మహిమ, ఈ ప్రకాశవంతమైన మహిమ నీ కుటుంబంలో చీకటి తొలగిపోవాలి అంటే, ఈ తేజో మహిమ చేత నువ్వు నింపబడాలి. ఈ తేజో మహిమను నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి ఆహ్వానించాలి. కనుక రేపటి దినం జరగబోతున్నటువంటి ఆరాధనలో, పునరుత్థాన ఆరాధనలో ప్రతి ఒక్కరం కూడా తేజో మహిమ చేత నింపబడిన యెహోవా మందిరములో కుటుంబాలుగా మనం వెళుదాం. దేవుని యొక్క తేజో మహిమను, ఆ ప్రభావాన్ని అనుభవిద్దాం. దాని చేత మనలో ఉన్న చీకటిని అంతటి తొలగించుకుని పరిశుద్ధత చేత మనము పరిశుద్ధతలోకి మార్చబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.